महागणपतिं मनसा स्मरामि। కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః. మరికి లెఫ్ట్ హ్యాండ్ మీ నుంచి పైకి వేయండి, అట్లా వేసేసి ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోజనః ప్రచోదయాత్ ఓం జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఆ కుడి చేతితో కుడి చెవి తాకి నమస్కారం చేసుకోండి. ఓం అనుకుంటూ నమస్కారం చేసుకోండి. శుభాభ్యుదయార్థంచ అవి ఎడమ చేతులు వేసుకోండి. నక్షత్రం చక్కగా దానిపైన కుడి చేయి ఇలా బోర్లిచ్చండి. కుడి వైపుగా ఇలా పెట్టుకోండి. కుడి వైపు శుభాభ్యుదయార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యా జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ రంగస్య ఉత్తరదిక్ప్రదేశే శ్రీకృష్ణ गोदावर्योर्मध्यदेशे यजमानस्य लक्ष्मी निवासगृहे समस्तदेवता भगवद्भागवत आचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकदान्द्रमाणेन श्री प्रभवादेश संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने सत्यनारायण स्वामी व्रत महोत्सवाङ्गं श्रीमान् श्रीमते यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य गोत्रम् बेलत्तूर गोत्रोद्भवस्य सुभाष नामधेयस्य धर्मपत्न्या अरुन्धती नाम्या पुत्रस्य साई संप्रीत मौर्य नामधेयस्य धर्मपत्न्याः साई शरण मेघा नाम्याः एतत् नूतन दम्पत्योः एवं सह कुटुम्बस्य च एवं मम सह कुटुम्बानां सह बान्धवानां पुत्राणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्यत फल सिद्ध्यर्थं मम शीघ्रमेव प्रह्लाद वत् पुत्र संतान प्राप्त्यर्थं श्री कलियुग वेंकटेश्वर स्वामी परिपूर्ण अनुग्रहेण सकल दोष निवारण अर्थम श्री सीता लक्ष्मण हनुमत समेत श्री कोदंड रामचंद्र स्वामी परिपूर्ण अनुग्रहेण मम संकल्पित सर्व कार्य साधन दिग्विजयता सिद्ध्यर्थं मम श्री श्रीनिवास स्वामी अनुग्रहेण मम गृहे श्री रमा सहित सत्यनारायण व्रतम अहम आचार्य श्रीहस्तेन कारयिष्ये. ఒకసారి మీ గురువు గారు ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగానే ఇక్కడ జరుగుతున్నట్టుగా భావన చేసుకొని ఆ అక్షతలు కుడి చేతిలోకి తీసుకొని మౌర్య గారు మీ చేయి పైన ఉండాలి, అమ్మ మీ చేయి కిందికి ఉండాలి, అలా అక్షతలు వదిలేసేయాలి. ओम हिरण्यगर्भस्समवर्तदाग्रे भूतस्य जातः पतिरेक आसीत् तदादारमुधिवेद्यामुदेमाङ्गस्मै देवाय विशाविधेम तादो निर्विघ्नेन परिसमाहत्यर्थं श्रीमन्महागणाधिपति पूजां करिष्ये तदङ्गकलशपूजां च करिष्ये. ఆ కలశానికి చక్కగా గంధంతో ఆ నీళ్ళకి గంధము కుంకుమ బొట్లు పెట్టండి అమ్మా. एवं कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रितः मूले दत्तस्थितो ब्रह्मा मध्ये मातृगणास्पदाः कुक्षौ ददागणः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोधेदुर्वेद सामवेदोऽभ्यधर्मः अङ्गैस्तथैताः सर्वे कलशान् समाश्रिताः कलशे भवति पवित्रे परिशिच्यते धैर्यज्ञेषु वर्धते. తర్వాత కొన్ని అక్షతలు వేయండి. कलशे गंधा अक्षता ఒక పుష్పం కూడా వేయండి.
పుష్పాన్ని నిక్షిప్య గంగే జయమునే చైవ బోర్లిచ్చండి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఆ పుష్పం తీసుకొని అన్ని పూజా ద్రవ్యాలపైన ఒకసారి తీర్థం చల్లండి అమ్మా. ఓం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య చేసినటువంటి గణపతి పైన కూడా ఒకసారి చక్కగా నీళ్ళు చల్లి నమస్కారం చేసుకొని మీ పైన కూడా చల్లుకోండి. పుండరీకాక్ష 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 నమః వారి పైన పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఒక పుష్పము కొన్ని అక్షతలు చేతిలో తీసుకోండి. ఒక పుష్పం బారి కూడా అయిపోయింది. కింద కాడలు తీసేయాలి. ఎప్పుడైనా కాడలు తీసి పెట్టాలి దేవుడి దగ్గర. అయ్యగారు కొన్ని అక్షతలు ఇస్తారు, తీసుకోండి. చక్కగా మీరు చేసేటువంటి ఈ వ్రతంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడం కోసం గణపతిని ధ్యానం చేసుకుంటున్నారు. చక్కగా గణపతికి నమస్కారం చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాయ శృణ్వన్నోతిభిదండాయ శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నక్వచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు మీరు ఆ కలశం చేతిలోకి తీసుకోండి. ఆ కలశం చేతిలోకి తీసుకోండి. ఇది మౌర్య గారు మీరు చక్కగా పుష్పంతో స్వామి పైన ఒక 6 సార్లు నీళ్లు చిలకరించండి. హస్తయోరభ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఔపచారికేణ స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రార్ధోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షతలు తీసుకొని చక్కగా గణపతికి స్నానం చేయించాక వస్త్రాలు ఇస్తున్నట్టుగా భావన చేసుకొని అక్షతలు వేయండి. వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి. చక్కగా స్వామి దగ్గర విడివిడిగా గంధము పసుపు కుంకుమ సమర్పణ చేయండి. అమ్మ మీరు అద పుష్పై పూజయామి ఓమాయనే దేవరాయనే దూర్వ రోహంద పుష్పినీ సముద్రస్య గృహాయ మే ధూపం. జాతమగ్నిం కలుగుం సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. ఒకసారి దీపాల దగ్గర అక్షతలు వేసి ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామి దగ్గర ఒక 3 సార్లు మళ్ళీ నిలిచాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అక్కడ ఉన్నటువంటి పండుని నివేదనగా చూపించండి స్వామి. దేవస్య పాదవిదః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం సత్కృతాయ అస్తు మంగళం. దివ్యరక్షాన్ ధారయామి నమస్కారాన్ సమర్పయామి. జై బోల్ గజానంద భగవాన్ కీ జై. యశస్మిన్ యశసేమర్పయేంద్రావతి మమ జదేమిహావః. అయం మూర్ధా పరమేశ్వరస్మానానాముత్తమ శ్లోకోస్తి సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. అనేన నూతన వధూవరయోః శ్రీమన్మహాగణాధిప్రసాదానుగ్రహేణ సంకల్పిత సర్వకార్య సాధన దిగ్విజేత ఫలసిద్ధిరస్తు. ఆచార్య మంగళాశాసనం భవతు. మాతృః పితృః అనుగ్రహ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు. తథాస్తు. ఇక్కడే ఇచ్చేసేయండి. ఇంట్లో ఇస్తేనే బాగుంటుంది. ఆనందంగా రావాలి. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. వృష్ణికం దృష్టభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షావతు ప్రతిష్ఠితమస్తు. Oh, that's pretty good. స్వాహ
सूर्यग्रहस्य उत्तरदिग्भागे दीर्घचतुरस्राकारमण्डले अजदेवता प्रतिदेवता सहित बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि बृहस्पतिग्रहाय नमः इदमर्घ्यमिदं पाद्यम् इदमाचमनीयं समर्पयामि सम्प्राप्ते शुक्र पूजाञ्च कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि मम कलत्र पीडा उपशान्तये शुक्रग्रहाय नमः नमस्कारं చేసుకోండి ఓం శుక్రంతే అంజదిదంతే అంజద్విశరూపేహని ఇత్యోరివాసి విశ్వాహి మాజావస్పదామో భద్రాదే భూషణ్యరాదిరస్తు ఇంద్రాణి మాసనాది సుపత్ని మహావశ్రమం నహ్యస్యా పరంచరచర సామర దేవతే ఇంద్రపరత్వహైవాయస మంగిధాచార్యాతే పవశ్రస్య తమ ప్రణీతే సోషర్మన్నామి వాసంతి కవయశ్చేత్నాః ఓం భోర్భవస్వః సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకారమండలే అధిదేవతా ప్రతిదేవతా సహిత శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి शुक्रग्रहाय नमः इदमर्घ्यमिदं पाद्यम् इदमाचमनीयं समर्पयामि पुत्रपरिवारसमेतम् अस्मिन् बिम्बे रमासहित सत्यनारायणस्वामिमावाहयामि स्थापयामि पूजयामि नमस्कारं ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अस्मिन् पटे श्रीरमासहित सत्यनारायण स्वामिन् सर्वजगन्नाथकावत् पूजा अवसानकं तावत्त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु कुम्भेऽस्मिन् सन्निधिं कुरु स्थानं कुर्वितो भव नमस्कारं చేసుకొని చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః నమస్కారం చేసుకొని అక్షతముతో కలిసిందే ఆవాహయ మండపస్య దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఔపచారికేణ స్నానం శాంతిః सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपादे स भूमिं विश्वतो वृद्धाम् अत्यतिष्ठद्दशाङ्कुलं पुरुष एवेदगो सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वश्रीतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदयित् पुरुषः पादोऽस्येहा भवात् पुनः चतुर्यश्चगे तस्मात् यज्ञात् सर्वभूतः सम्भृतं पृषदाज्यम् अशोकुस्तागश्चक्रे वाजव्यान् आरण्यान् ग्राम्याश्च यजुस्तस्मादजागत तस्मादश्वाजागिन्त एकेचोभजातः गावो हजग्निरे तस्माज्जाताजावयः यत्पुरुषं यदुः कथिधाव्यकल्पयन् मुखङ्गिमस्यश्च प्राणाद्वायुरजागत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोद्यौ समवर्तत तद्धियां भोमिर्दिशश्रोत्रात् तथा लोकांशोऽस्मितामिरण्यप्राकारामार्द्राज्वलन्तीं तृप्तां सर्पगन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वजेश्रियं चन्द्रां प्रभासां शशाज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां तस्य फलानि तवदानुदन्तमाजान्तराजाश्च वाह्या लक्ष्मीः उपैतुमां देवदः कीर्तिश्च मणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलाञ्चिकेष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णत मे गृहात् गन्धद्वारान् नित्यपुष्टान् करीषिणीम् ईश्वरीकुं सर्वभूतानां तामिहोपक्वजे श्रियम् श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो मनसः काममाकोतिं वाजः सत्यमसेमहे पशूनां रूपमन्नस्य मयि श्रीश्रीगदामितः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासगमे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चित्वे तमसमे गृहे विचरे पंचामृतस्नानं समर्पयामि स्नानानं తీసేసి బయటికి తీసేసి
యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి, దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇక్కడ మళ్ళీ సపరేట్గా గంధం పసుపు సమర్పించేసేయండి. సాంగ సపరివార వాసితనారాయణ స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధద్వారాందురాధృషా నిత్యపుష్టాంకరీశ్రీం ఈశ్వరీగుం సర్వభూతానాంతామియోపహ్వజే శ్రియం హరిద్రాదిచూర్ణం సమర్పయామి. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ధన్వినే నమః. ఓం మేధాయ నమః. ఓం ధీశాయ నమః. ఓం క్రతవే నమః. ఓం కాలాయ నమః. ఓం వత్సలాయ నమః. ఓం వసవే నమః. ఓం మేఘాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం అమృతాయ నమః. ఓం వేదాంగాయ నమః. ఓం చతురాత్మనే. ఓం అంబరాయ నమః. ఓం ఆభరణాయ నమః. ఓం ఆయుధాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం గుప్తాయ నమః. ఓం పుష్కరాయ నమః. ఓం ధృతాయ నమః. ఓం భావారథాయ నమః. ఓం గృహరూపిణివోర్యం ప్రతిజ్ఞాపైశ్వరహృతాయ జాతమగ్నిం కవిగుం సంప్రాగం జింజనానామాసన్నాపాత్రం జనగంధదేవాః ప్రత్యక్షదీపం సందర్శయామి ధూపమాఘ్రాపయామి. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మళ్ళీ ఒకసారి చేయండి. శ్రీయాం కేతకామాశకోనుజామసి మానహికం చేత్యాతవేదో కామశ్వం వృషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రీజామా పరిపాతక. సాంగ సపరివార రమానారాయణ స్వామినే నమః. చూపించండి. ఆపైత మండస్య దేవతాభ్యో మహానందనం దివ్య కర్పూర నీరాజనం దృశగామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. దివ్య రక్షాం ధారయామి. నమస్కారం చేసుకోండి. జై బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. तन्नो धरा प्रचोदयात् महादेव्येति विद्महे श्रीभूसख्येति धीमहि तन्नो नीला प्रचोदयात् ईशानस्सर्वविद्यानामीश्वरस्सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे सुददा शिवो यो वेदादौ स्मरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेणस्य यः परः स महेश्वरः. आवाहित मण्डपश्रीदेवताभ्यो नमः. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఓం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఆత్మ ప్రదక్షిణ భావనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార హిత్యోపచార మంత్రోపచార తంత్రోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా రామోక్యాత్మః పూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణత అంజాత్ సత్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. భగవాన్ సర్వాత్మనః సర్వం శ్రీ సాంగస పరివార రమాసిత సత్యనారాయణ స్వామినః సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు. ఐదు పెట్టండి. ఐదు ఇక్కడ వరకు మొదటి నుంచి గణపతి పూజ, అలాగే రక్షాబంధన, మండపస్థులు అంటే సత్యనారాయణ స్వామి వారు రావాలంటే మరొకరే కాదు, వారి పరివారం మహారాజు గారు వస్తే వారి కింద భట్టులు వాళ్ళందరూ ఎలా వస్తారు అలా సత్యనారాయణ స్వామి వచ్చినప్పుడు నవగ్రహాలు, దిక్పాలకులు, పంచలోక పాలకాలు అని చెప్పేసి దేవతలు ఉంటారు. ఆ దేవతలందరినీ ఆవాహన చేసుకుని నవాసైన సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని అభిషేకం చేసుకుని ప్రధాన పూజ చేసుకున్నాం. ఇక్కడి నుంచి కూడా వ్రతకథ ప్రారంభం. శ్రద్ధగా మాట్లాడుకున్న మనసులో నారాయణ నామస్మరణ చేస్తూ చెప్పేటువంటి కథ వింటూ ఉండండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమంతమైన నైమిషారణ్యములో శౌనకాది మహర్షులు తమ దగ్గరకు వచ్చిన మహాపురాణవేత్త అయిన సూతునికి మర్యాదలు చేసి ఇలా అడిగిరి. పౌరాణిక శేఖర, మానవులు కోరిన
ఇహలోక పరలోకములందరి సౌఖ్యములు ఏ వ్రతము చేసినా లభించునో, ఏ తపము చేసినా లభించునో అదంతయు మాకు చెప్పుము అని కోరగా సూర్యుడిలా చెప్పాను. మునులారా, మీరు అడిగిన ప్రశ్ననే ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీమన్నారాయణుని అడిగాను. ఆయన నారదులకు చెప్పిన దాన్ని మీకు చెప్పేదను, వినుము. ఒకానొకప్పుడు నారద మహాముని లోకములను అనుగ్రహించి కోరిక గలవాడై వివిధ లోకములు తిరుగుచు భూలోకమునకు వచ్చెను. అక్కడ తాము చేసిన కర్మములచే నానా దుఃఖములు అనుభవించుచు అనేక జన్మములెత్తుచున్న జనులను చూచి ఏ ఉపాయముచే వీరి దుఃఖములు తొలగునని చింతించి సర్వలోక పరిపాలకుడగు శ్రీహరి నివసించు వైకుంఠములకు వెళ్ళెను. అక్కడ తెల్లని శరీర కాంతి గలవాడు, 4 భుజములు గలవాడు, శంఖము చక్రము గదా పద్మము వనమాల వీనిచే అలంకరింపబడ్డవాడు అగు శ్రీమన్నారాయణుడు చూచి స్తుతించుట ఆరంభించెను. మాటలకును మనస్సుకును అందని రూపము గలవాడా, సృష్టి స్థితి లయములు చేయు అనంత శక్తి గలవాడా, పుట్టుట పెరుగుట నశించుట లేనివాడా, మొదట సత్వరజస్తమో గుణములు లేనివాడా, అయినను సృష్టి వివహరంలో త్రిగుణములు గలవాడా, అన్నింటికీ మొదటివాడా, భక్తుల బాధలు తీర్చువాడా అగు నీకు నమస్కారము. నారదునికి ఈ స్తోత్రమును విని విష్ణువు నారదునితో ఇలా అనెను, నారదముని, నీవిక్కడికి ఎలా వచ్చిదివి? నీ మనస్సులో ఏమి కోరిక ఉన్నది చెప్పుము, నీవడిగినవన్నీ చెప్పుదును అని నారదుడు ఇలా చెప్పాను. భూలోకమున జనులందరూ చాలా దుఃఖం అనుభవించుచున్నారు. మృగ పశుపక్షి మనుష్యాది అనేక జన్మములెత్తుచున్నారు. అనేక పాపములు చేసి ఆ పాప ఫలమును అనుభవించుచున్నారు. తేలిక అయిన ఉపాయము చేత వారి పాపములన్నీ నశించు మార్గమును దయచేసి ఉపదేశింపము అని అడగగా భగవానుడిలా చెప్పాను, నారద, లోకంలోని వారు సుఖపడవలనని మంచి బుద్ధితో నీవడిగిన విషయము చాలా బాగున్నది. జనులు దేనిచే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యము పొందుదురో అట్టి సులభ ఉపాయము చెప్పెదను, వినుము. భూలోకమందున స్వర్గలోకమందున కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి కలదు. నీ అందరి వాత్సల్యముచే చెప్పుచున్నాను. అది శ్రీ సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానముగా ఆచరించిన వాడు ఈ లోకమున సమస్త సౌఖ్యములు అనుభవించి ఆ పైన ముక్తి పొందెను అది చెప్పగా, స్వామి, ఆ వ్రత విధానమేమి? ఆ వ్రతము చేసినచో ఫలమేమి? పూర్వం ఎవరైనా చేసి ఫలము పొందినారా? ఆ వ్రతం ఎప్పుడు చేయవలెను? ఇవన్నీ వివరముగా చెప్పుము అని అడిగాను. భగవానుడు ఇలా చెప్పాను, ఆ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును, ధనధాన్యమును వృద్ధి పొందించును, సంతానమును స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును, సమస్త కార్యములందును విజయము సమకూర్చును. ఈ వ్రతము ఎప్పుడు చేయాలి? మాఘమాసమున గాని, వైశాఖ మాసమున గాని, కార్తీక మాసమున గాని, మరియు ఏ శుభదినమునందైనా గాని ఈ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభమందును కష్టములు కలిగినప్పుడు, దారిద్ర్యము కలిగినప్పుడు అవి తొలగిపోవటకు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును. నారద, భక్తుల శక్తి బట్టి ప్రతి మాసం ముందు గాని, సూర్య సంక్రమణ దినమున గాని ఈ సత్యనారాయణ వ్రతం చేయవలెను. పొద్దుట లేచి దంత ధావనాది కాలకృత్యాలు స్నానానిత్య కర్మములు ఆచరించి భక్తుడు ఇలా వ్రత సంకల్పం చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామి, నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతం చేయబోచున్నాను, నన్ను అనుగ్రహింపము అని సంకల్పించి మాధ్యాహ్న సంధ్యావందనాలు పూర్తి చేసుకుని సాయంకాలం వరణ స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తర్వాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహంలో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయంతో అలికి పంచవర్ణముల మృగ్గులు పెట్టవలెను. ఆ మృగ్గులపై అంచులున్న కొడత బట్టలను పరిచి బియ్యము పోసి మధ్య వెండిది కాని, రాగిది కాని, ఇత్తడి కాని కలశము పెట్టవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా పెట్టవచ్చును, కానీ శక్తి ఉండి కూడా లోపం చేయరాదు. కలశముపై మరలా అంచులున్న కొత్త వస్త్రము పెట్టి ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. 8 గిరిజెత్తి బంగారంతో గాని గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అయిన పంచలోక పాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతలుగా చెప్పబడి కావున వారిని ముందుగా ఆవాహన చేసి పూజించవలెను. మొదట కలశములో వర్ణదేవుని ఆవాహనం చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశము ఉత్తరమున ఉత్తర దిక్ సమాప్తిగా ఆవాహన చేసి సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజ చేయవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాల వారును, స్త్రీలను కూడా ఈ వ్రతం చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, శూద్రులైనచో కేవలం పురాణ మంత్రములతోనూ స్వామిని పూజించవలెను. మనుషుడు భక్తి శ్రద్ధలు గల వాడి ఏ రోజునైనను పగలు ఉపవాసం ఉండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ కూడి వ్రతము చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, పంచదార వీటన్నిటినీ కలిపి ప్రసాదము చేసి స్వామికి నివేదనము చేయవలెను. బంధువులతో కూడి సత్యనారాయణ వ్రత కథను విని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి వారికి బంధువులకు
భోజనములు పెట్టి స్వామి ప్రసాదములు స్వీకరించి స్వామికి నృత్య గీతాది మహారాజోపసారాలు అర్పించి తానులో భుజింపవలను. నదీ తీరమున ఇలా వ్రతము చేసి స్వామిని స్మరించుచు స్వగృహములకు చేయవలను. ఇటు సాంగముగా భక్తి శ్రద్ధలతో వ్రతము చేసిన వారికి కోరినవి సిద్ధించును. విశేషించి కలియుగములో సర్వార్థ సిద్ధికి ఇదిగే సులభమైన ఉపాయము, దీనిని మించినది ఏదీ లేదు అని శ్రీమన్నారాయణుడు నారదులకు ఉపదేశించెను. సూతుడు శౌనకాది మహామణులకు చెప్పెను. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ వేదాయాం ప్రథమోధ్యాయః సమాప్తః. జయ బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాః అతః శాంతిం ప్రయచ్ఛమే. సర్వార్థం నారీకేళ ఫలం నివేదగామి చూపించేస్తారు. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, అవదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మాణే నమః. మళ్ళీ మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాయ ధ్యానసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాదమనీయం సమర్పయామి. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. కర్పూర నీరాజనం. ఓం శ్రీయః కాంతాయ కళ్యాణ సగేన సగేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరిర్వదాచార్య పురోగమైః సర్వైః సపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారం. నమస్కారం. జయ బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. మరి ఒక కథ చెప్పేదను వినుము. పూర్వము తుంగధ్వజుడని ఒక రాజుండెను. అతడు ప్రజలను కన్నబిడ్డల వలె చూచుచు ధర్మముగా పాలించుచుండెను. ఒకప్పుడు అతడు వేటకు వెళ్లి అనేక మృగములను చంపి అలసి ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతికై ఆగి ఆ ప్రక్కనే కొందరు గొల్లవారు సత్యనారాయణ వ్రతము చేస్తుండగా చూచి కూడా ఆ సమీపమునకు వెళ్ళక తాను రాజులను గర్వముతో స్వామికి నమస్కరింపక నిర్లక్ష్యము చేసెను. వ్రతము పూర్తయిన తరువాత ఆ గోపాలురు ప్రసాదము తెచ్చి రాజు ఎదుట పెట్టి స్వీకరింపుడని ప్రార్థించి తిరిగి వెళ్లి తాము కూడా ప్రసాదము స్వీకరించిరి. రాజు అహంకారముతో వారు పెట్టిన ప్రసాదమును అక్కడనే విడిచి వెళ్లిపోయాను. అందువల్ల రాజునకు 100 మంది కొడుకులను, ధనధాన్యములను, ఐశ్వర్యములను నశించి చాలా దుఃఖములు కలిగాను. సత్యదేవుని ప్రసాదము తిరస్కరించి వచ్చినాను గనుక ఆయన కోపం వలనే నాకు యరాధము కలిగినది. ఆ గొల్లలు సత్యదేవుని పూజించిన చోటుకే మరలా వెళ్ళి నేను కూడా ఆ దేవుని ఆరాధించేదను అని మనస్సులో నిశ్చయించుకొని ఆ గొల్లలు ఉన్న చోటు వెతుకుచూ వెళ్ళెను. ఆ గోపాలులను చూచి మీరు చేసిన వ్రతమేదో చెప్పుడని అడిగి వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతము యథావిధిగా చేసెను. సత్యదేవుని అనుగ్రహం వలన మరలా ధనధాన్యధిక సంపదలను పుత్రులను పొంది రాజ్య సుఖమును అనుభవించి చివరకు సత్యలోకమును పొందెను. పరమమోత్తమైన ఈ సత్యనారాయణ వ్రతమును చేసిన వారును ఎవరైనా చేయుచుండగా చూసిన వారిను కథలు విన్నవారైనను సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ధనధాన్యాది సంపదలను పుత్ర పౌత్ర సంతతిని పొంది ఇహలోకమున సర్వ సౌఖ్యాలను అనుభవించి పరమున మోక్షము పొందుదురు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయః సమాప్తః. జయ బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. నవజ్ఞానస్తోతో వస్త్రమసేవనార్థం మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. ఉన్నాయండి ఇస్తాను. మంత్రపుష్పానికి ఇద్దామా? మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం భోగే ఫలైశ్చ కర్పూరే నాగవల్లి ఎదురేవిదం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. రమాదేవి సత్యనారాయణ స్వామినే నమః. అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామిని కొలిచి హారతులీరమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము
చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ జైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల గడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ శుభ మంగళ మనరమ్మ మంగళమరు సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ సంజమాత్రం మధో పూర్ణం దదాతి పదవ్యో సానీతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ గణమానా జుస్తేజో దధాతి సమ్రాజం చ విరాజం చ విశ్రీర్యాసునో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తకామాసగోతో చామసి మానహివం దేజ్యాతవేదో కామశ్వం పురుషం జగత్ అవిభ్రదగ్నాగహిష్ట్రిజామా పరిపాతజా सांग सपरिवार नमाजे सत्यनारायण स्वामिने नमः आनंदमंगल दिव्य कर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि दिव्य रक्षां धारयामि नमस्कार जय बोलो रमा सहित सत्यनारायण स्वामी भगवान की जय। जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्र
भजेऽहं भजेऽहम् सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचिता यात्मने कंसविध्वंसिने वंशिने ते नमः कृष्ण गोविन्द हे रामनारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवाधोक्षज द्वारकानायक द्रौपदी रक्षक राक्षस शोभित सीतया शोभितो दण्डकारण्यभू पुण्यताकारण लक्ष्मणेनान्वितो वानरैः सेवितो अगस्त्य सम्पूजितो राघव पातु माम्।
పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా
పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు రామ సహస్రనామ సురనామ సంస్కృత నామ జగద విరామ సహస్రనామ ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरम् आजानुबाहु नीलाभ्रकायम् आजानुबाहु नीलाभ्रकायम् राजारिकोदण्ड राजदीक्षा गुरुं राजहरिकोदण्ड राजदीक्षा
रामनारायणं शङ्करार्जितजनक चापदलनं शङ्करार्जितजनक चापदलनं